బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా రాఖీ రక్షాబంధన్ వేడుకలు. శ్రావణమాసం రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో కాంతమ్మ, చంద్రకళ, రామ్మోహన్, యాదగౌడ్, సుభాష్, లక్ష్మీపతి, కోటి సత్యనారాయణ, బ్రహ్మకుమారి సుజాత బెంచ్ అధ్యక్షతన నేడు మండల తహసీల్దార్ రజనీకుమారికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ రాఖీ కట్టారు. అనంతరం పట్టణ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందికి శానిటేషన్ కార్మికులకు రాఖీలు కట్టి చాయ్ టిఫిన్లను అందజేశారు. రక్షాబంధన్ అంటే అన్నా చెల్లెండ్లు, అక్క తమ్ముళ్ళ ప్రత్యేక ప్రతీక అని, ఇది దశాబ్దాల చరిత్రలో నిలిచిపోయిన బంధం రక్షాబంధన్ అని వారు పేర్కొన్నారు. టీఎస్జీ న్యూస్ రామాయంపేట. ఇవాళ రక్షాబంధన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమము అనేది అన్నా చెల్లెలు రక్షణకు అనుబంధంగా పూరి జగన్నాథులో ఉన్నటువంటి రుక్మిణి కృష్ణుడి దేవతలను పూజ నిర్వహించే విధంగా మీన్స్ ఆ బంధాన్ని గౌరవిస్తూ రక్ష అనేది ఒక నమ్మకం, ప్రేమతో కూడిన బంధం. అది ఎప్పటికీ చిరస్థాయిగా అన్న చెల్లెల మధ్యలో ఆ బంధం ఉండాలని చెప్పేసి అన్నా చెల్లెల బంధమే ఈ రక్షాబంధనంకి ప్రతీక. కాబట్టి ఈ రక్షాబంధనం అనేది పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఈ రక్షాబంధన కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగని చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అంటే ఇది అన్నా చెల్లెల బంధం అనేది చిరస్థాయిగా ప్రతీకగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పండుగ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నా తరఫు నుంచి రామాయంపేట గ్రామ పట్టణ ప్రజలందరికీ అన్నా చెల్లెలు నిర్వహించే ఈ రక్షాబంధన కార్యక్రమం అందరూ కూడా సంతోషంగా నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎక్కడైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే మనం బ్లెస్సింగ్ అంటాం కదా, అది మాకు రోజు ఇచ్చేటువంటి బ్లెస్సింగ్. మీరు ఎప్పుడైనా టేబుల్ మీద పెట్టుకొని ఒకసారి రోజు ఫస్ట్ అనేది మీకు ప్రతి సంవత్సరం పడుతూ ఉంటాం అన్నమాట. పాట అనేది అక్కడ ఎక్కువ ప్రాబ్లం ఏదో రాలేకుండే, ఆ రోజు రాలేదు. కస్టమర్ చేస్తే పని చేస్తే నేను